ఓవి రమణ టీటీడీ పాలక మండలి సభ్యులు కమెంట్స్. వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అని చెప్పిన వ్యక్తి భూమన. తిరుమల ప్రతిష్టను దిగజార్చింది భూమన. కళ్యాణమస్తు పేరుతో తాలిబొట్లను అమ్ముకున్నాడు. ఆచారాలు సంప్రదాయాల పేరుతో వ్యాపారం చేశాడు. సిఐడి విచారణలో భూమన వ్యంగ్యంగా సమాధానాలు చెప్పడం విడ్డూరం. భూమనకు వ్యవస్థలంటే అలుసు, అధికారులంటే చులకన. శ్రీవారి హుండీలనే బయటపెట్టాలన్న వ్యక్తి భూమన. పరకామణి కేసును రాజీ చేయటానికి నువ్వెవరు భూమన? బైబిల్ మీద ప్రమాణం చేసి వైసీపీ హయాంలో తిరుమలలో నెయ్యిని కల్తీ చేయలేదని వైఎస్ జగన్ చెప్పగలడా? వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టించారు. వారు సిఐడి పరకామణి దొంగతనం కేసులో ఆయన ఒక నిందితుడుగా ఆయన్ని సిఐడి వారు పిలిస్తే ఆ పిలిచి బయటకు వచ్చిన సందర్భంలో వారు కొన్ని వ్యాఖ్యానాలు చేయటం, అవి చూసేవాళ్ళకి ఎంత వెటకారంగా ఉన్నాయి, ఎంత వ్యంగ్యంగా ఉన్నాయి, వ్యవస్థల పట్ల ఆయన చిన్నచూపు అని రకరకాలుగా మాట్లాడినారు. అవి అన్నీ మీకు తెలుసు. వాటిలో కొన్ని పసిఫిక్ మహాసముద్రంలో నీళ్ళెన్ని, సముద్రం లోతెంత, ఇంకొక సముద్రంలో ముసళ్ళు ఎన్ని ఉన్నాయి, వర్షం చిలుకులు ఇవన్నీ ఎవరైనా చెప్పగలుగుతారా అని కరుణాకరుడు చెప్పగలుగుతాడు. ఆయనకి భవిష్యవాణి, దూరదృష్టి, గతంలో పూర్వజన్మలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా చెప్పగలిగిన కారణజన్ముడు. ఈ సృష్టిలో ఆవరించిన మరొక కలియుగ బాబానాలనో లేకుంటే ఇంకేమనాలనో చెప్పాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వెంకటేశ్వర స్వామి పట్ల ఎందుకు ఆయన ఏదైనా చేయగలుగుతాడంటే, ఒక వర్షపు నీటి చునుకులు లెక్కేయడమే కాదు, ఆకాశంలోని చుక్కలు లెక్క పెట్టగలుగుతాడు. గ్రహాలు ఎన్ని ఉన్నాయో వాటి సైజు చెప్పగలుగుతాడు. గ్రహాలు ఏ గ్రహం ఏం పని చేస్తుందో కూడా చెప్పగలుగుతాడు. ఇస్రో వాళ్ళు కరుణాకరుడి సలహా తీసుకుంటే బాగుండేది. ప్రభుత్వం కూడా వాతావరణం కూడా ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఆగిపోతుంది, ఎంతసేపు పడుతుంది అని చెప్పి కూడా కరుణాకరుడి సలహా తీసుకోవచ్చు. ఇది నేను ఊరికే చెప్పట్లే, కొన్ని ఉదాహరణలు మీకు ఉటంకిస్తాను నేను. శ్రీమాన్ భూమన్ కరుణాకరెడ్డి గారు ఆయన అనుకున్నప్పుడు 7 కొండలు కాదు, అవసరం లేదు వెంకటేశ్వర స్వామికి 2 కొండలు అని చెప్పిన మహానుభావుడు వాళ్ళే. అసలు వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడయ్యా? అక్కడ ఉండేది నల్ల రాయి. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడని చెప్పిన మహానుభావుడు ఆయనే. మొన్నటికి మొన్న వెంకటేశ్వర స్వామి అనవసరంగా అనాదిగా పడున్నాడయ్యా. అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారు, అక్కడ పూజలు చేయించే పేరు కూడా ఆయనే. ఆంజనేయ స్వామి పుట్టింది నంజనాద్రి కొండలో. ఆంజనేయ స్వామిని మర్చిపోయినారు, ఇక్కడే ఆయన బర్త్ ప్లేసు అని బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేది కూడా ఆయన. ఫోటోలతో సహా వేసుకొని తాళిబొట్టు కొట్టేసిన ఘనత కూడా ఆ ఘనాపాటి కరుణాకరెడ్డి గారిది. ఆచారాల ముసుగులో వ్యవహారాలు, ఆచారాలు, సంప్రదాయాలు, భాష పేరుతో భాషా బ్రహ్మోత్సవాల్లో భాషను కూడా బజార్లో పెట్టి మార్కెట్ చేయగలిగిన గొప్ప ఘనాపాటి ఎవరన్నా ఉన్నారా ఈ దేశంలో అంటే కరుణాకరెడ్డి గారే. భాషను కూడా పెట్టి వ్యాపారం చేయొచ్చని చూపించి నేర్పించగలిగిన, కంఠంలో ప్రాణం ఉన్నంత ఒక భాషా బ్రహ్మోత్సవాలు చేస్తానని చెప్పిన గొప్ప ఆనుభావుడు కరుణాకరెడ్డి గారు. ఆ పదవి అయిపోతేనే ఆ భాషా బ్రహ్మోత్సవాలు ఆ లెక్కలు సరి చూసుకున్నాడు, సరిపోయింది లెక్క అని చెప్పి ఊరుకుండిపోయినాడు. అంటే ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుంది అంటే, ఆయన దురదృష్టి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆయన ఒక మీడియా సమావేశం మాట్లాడుతూ సిఐడి ఆఫీస్లో అవి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ చనిపోయిన సందర్భంగా ఆయన చనిపోవటానికి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ ఉన్న అధికారులు ఆయన్ని లం కొడక, కరుణాకరెడ్డి పేరు చెప్పకపోతే నిన్ను ఏమో చేస్తాము అని చెప్పబడితే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కలిగిన కూడా అక్కడ ఏం జరిగింది కూడా ఈయన దూరదృష్టిలో ఈయన తెలిసిపోతుంది.
ఈరోజు సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. మెడబెట్టి గిట్టించుకున్నామే మీడియా సమక్షంలో అందరి చేతిలో. చేయరాని తప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తీసుకొచ్చి స్టేషన్లతో మమ్మల్ని మెడబెట్టి గంట ఈ వాళ్ళు కూడా మర్చిపోలేకపోతున్నారు 3.5 సంవత్సరం నుంచి. ఇంత స్థాయిలో అనుభవం పెట్టుకొని రాజకీయ సలహాదారులకు ఎంతోమందికి పనిచేసిన వ్యక్తులం ఈరోజు వెటకారంగా వ్యవస్థల గురించి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటే వ్యవస్థల పట్ల అంత చిన్న చూపు ఉన్నప్పుడు కూడా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏమి కూడా అటువంటి దుర్మార్గులు ఇంకా మనం కట్టబెట్టి మాట్లాడుతున్నామే. నిరంతరము దేవస్థానం గురించి ప్రతిరోజు మీడియాలో పెట్టి ప్రతిరోజు వార్తల్లోకి ఎక్కాలి, ప్రతిరోజు చేయాలని చెప్తున్న ఒక దుర్మార్గుడు. ఈయన అధికార పార్టీనే కాదండి, ఈయన ఎంత గర్విష్ట అంటే వీళ్ళ బాస్ ఎవరైతే చెప్పుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గతంలో రాజకీయాలకు ముందు వాడు బచ్చా వాడికి ఏం తెలుసు రాజకీయాలకు చెప్పిన ఆ మాట చేసిన వ్యక్తి సాక్షాత్తు ఈ కరుణాకర్ రెడ్డి. ఇది నా ముందరే నాతోనే చెప్పిన మాట ఆయన. ఆ బచ్చా వానికేం తెలుసు రాజకీయం అని చెప్పి. ఈరోజు మీరు ఇంకా మాట్లాడుతున్నాడు నెయ్యి కల్తీ అయినా ఇంతమంది అరెస్టులు అయినా ఇంకా అరెస్ట్ కాబోతున్నా ఇంకా మాట్లాడుతున్నా కల్తీ నెయ్యి. ఇంకేం కావాలయ్యా మీకు? కల్తీ నెయ్యి సాక్షాత్ సిబిఐ చెప్పి కోర్టులో వేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని చెప్తే కూడా ఏ జంతువులు కలిసి చెప్పండి అని మీరు బరితెగించి మాట్లాడగలుగుతున్నారు. మిమ్మల్ని ఏం చేయాలి ఇంకా అంటే నేను అదే అధికారులు కానీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం. ఈ బరితెగించిన వ్యక్తిని ఇట్లాగే వదిలేస్తారా? హిందువుల మనోభావాల ఆవేదనలు మీకు పట్టవా? ఇంత ఆవేదన చెంది గత కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నామే. అయ్యాక తప్పులన్నీ తీసుకొచ్చి లేని తప్పులన్నీ పెట్టి ఏదో జరిగినట్లు మాట్లాడుతున్నారు. వీరిని అబద్ధాలు అపచారాలు నిరంతరం వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడటం, భక్తుల మనోభావాలు దెబ్బతినటం, హుండీ దగ్గర నుంచి పోయిచ్చు చేసిన అపచారాలు. ఈ హుండీనే గతంలో తీసుకొచ్చి ఈరోజు హుండీలో లోపల ఉన్న హుండీలోనే దొంగతనం అయితే ఈ మహానుభావుడు ఇదే హుండీని తీసుకుని బజార్లో పెట్టాలని ప్రపోజల్ కూడా పెట్టాడే. హుండీ అక్కడే కాదు, మన బయట వాళ్ళు కూడా హుండీ ఇద్దాము, ఎయిర్టెల్కో వోడాఫోన్కో లేకపోతే ఇంకో సంస్థకి ఇస్తే వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రపోజలే బోర్డు తీసుకొచ్చిన మహానుభావుడు కదండి. అది వెంకటేశ్వర ఆఫీస్కి లేకుండా ఆ హుండీ కూడా బయటకు వెళ్ళిపోయేది. ఇటువంటి వాడు ఒక మనము ఇంకా ఏమనాలి అతన్ని తీసుకొచ్చి ఈ పాలక మండలి అప్పచెప్పి దేవస్థానాన్ని అప్పచెప్పి ఆ పాపానికి రాజశేఖర్ మహానుభావుడు మంచి మనిషి అనేటువంటి కొండలో కలిసిపోయాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయన సుబ్బారెడ్డిని తీసుకొచ్చి వాళ్ళు చేయని పాపాలు ఒకటండి. భగవంతుడికి ఇచ్చిన కానుకలు కూడా అమ్మి పారేయండి యాక్షన్లో అని చెప్పి కూడా డెసిషన్ తీసుకుంటారు. రేట్లు పెంచేయండి, ఏముంది నిమిషానికి ఇంత రేటు కట్టండి, దర్శనానికి వచ్చిన వాళ్ళకి నిర్ణయం తీసుకుంటారు. నీ ఇంత అడ్డగోళంగా వేసి పారేసి వెండి పళ్ళాలకు వెండి కాయించుకో చిల్లర బతుకులకు అన్ని బతికి వీన్ని కోట తీసుకొచ్చి ఆ ప్రసాదం నైవేద్యాలు కూడా కల్తీ నెయ్యి చేసి పంపించి ఇన్ని దుర్మార్గాలు చేసిన తర్వాత ఉండి డబ్బులు స్వామికి వచ్చేది ఉండి డబ్బులు కానుకలు ముడుపులు పట్టుకొని ఆ ఉండిలో వేస్తారే. స్వామి నాకు కోరిక తీస్తే ఎక్కడి నుంచి వస్తాము నడుచుకుంటూ వస్తాంటే వాళ్ళంతా ఉండిలో వేసిన డబ్బులు కూడా కొట్టేయడానికి సాహసించారంటే వీళ్ళకి ఏ శిక్ష కావాలండి? ఇంకా సిగ్గు లేకుండా వచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత 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 నిఖార్సుగా చెప్తారంటే ఏదో ఆయన వాళ్ళు అడిగిన మాటలు సముద్రం నీళ్ళంతా ఇవి ఎంత అంటే ఎంత ఎటకారం అయిపోయిందండి. వ్యవస్థలపైన మీకున్న వెటకారము, మీరు మాట్లాడే తీరు, బరితెగింపు. మీడియాలో ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తామని పనికిమాల బ్యాచ్ని ఒకటి పెట్టుకొని మీరు మాట్లాడించారు. మీరా నాయకులు సిగ్గుందా మీకు? మిమ్మల్ని అదుపు చేయగలిగే వాళ్ళు లేరు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వ్యవస్థలు అంటే మీకు మీకే కాదు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ వ్యవస్థలను భ్రష్టు పట్టించి వ్యవస్థలను నాశనం చేసి వ్యవస్థ పైన గౌరవమే లేకుండా చేశాడు. మీరు వచ్చిన బ్యాచ్ అంతా అట్లా తయారైపోయింది. బరితెగించి మాట్లాడితే ఏమవుతుంది? మామూలు ఏం పీక్కుంటారు మమ్మల్ని? మిమ్మల్ని ఎవడేం పీక్కుండేది ఏం లేదు. ఆ భగవంతుడే ఆయన చూపు చూసినప్పుడే మీరే సర్వనాశనం అయిపోతారు. ఇంకా దాన్ని సపోర్టుగా దానికి ఇంకా ఏదో చేసి మేమేదో గొప్పగా మేమంతా పెద్ద నీతిమంత పరులము ఇవన్నీ ఉదాహరణతో సహా
ఉండి దొంగతనాలు బయటపడినాయి, నీ దొంగతనాలు బయటపడినాయి, స్థలాలు అమ్మింది బయటపడ్డాయి, కాంట్రాక్టర్లు విజిలెన్స్ తీసుకుని ఇన్ని ఏజెన్సీలు పనిచేస్తుంటే వాళ్ళందరితో తప్పు నాదే కరెక్ట్ అని మాట్లాడుతున్నవే. ఇది కరెక్ట్ కాదు. వ్యవస్థలు కూడా తగినంత కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళ నోర్లు అదుపులోకి రావు. ఇన్వెస్టిగేషన్ ఉపక జరుగుతుంది, జ్యుడిషియల్ మ్యాటర్ స్క్వీజ్ అయింది, వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హైకోర్టులో మ్యాటర్ జరుగుతుంది, సుప్రీంకోర్టులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే కూడా వీళ్ళ నోటుకు వచ్చి మాట్లాడుతుంటే ఏజెన్సీకి ఏం విలువ ఇచ్చారండి వాళ్ళు? విలువ ఇకపోక చులకనగా అంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు వీటిని కంట్రోల్ చేసిన బాధ్యత ఉందని చెప్పి నేను ఏజెన్సీలు కూడా ఒకసారి నా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వం కూడా ఈరోజు మేము తెలుగుదేశం నాయకులుగా ఎంత మేము బాధపడుతున్నామో, ఏ విధంగా బాధపడ్డామో మా మనోభావాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారానే తెలియజేస్తున్నాను. చెప్పండి. మీరు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఒకటి చెప్తాను నేను. మీరు గుండె మీద సాక్షి చేసి మీరు నమ్మే ప్రతి సంవత్సరం జెరూసలం పోయే మీరు ఆ యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసి దేవస్థానంలో పొరపాటు జరగలేదు, కల్తీ జరగలేదని మీరు చెప్పండి. మీకు నిజంగా యేసుక్రీస్తువే మీకు ఆరాధ్య దైవం అయితే, బైబిల్ నిజంగా నమ్మేవాళ్ళు అయితే మీరు చేసిన మీ ఇంటి ముందర వెంకటేశ్వర స్వామి చెవిరెడ్డి భాస్కర్ వేసిన సెట్టింగ్ బయట పెట్టి లోపల యేసుక్రీస్తు సూక్తులు ఇంట్లో పెట్టుకుంటారే, మీరు నిజంగా దేవుడు ఒకటే, యేసుక్రీస్తునా వెంకటేశ్వర స్వామి ఎవరు మనోభావాలు ఒకటి ఉంటాయి. అలాంటి మీరు గుండె మేము చేసుకొని చెప్పండి, మా వాళ్ళు తప్పు చేయలేదు, కల్తీ చేయలేదు నెయ్యి అని చెప్పగలుగుతారా? ఇదేదో రాజకీయం కోసం అని నిన్న మాట్లాడతాడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారు. దీన్ని రాజకీయం చేయొద్దండి, రాజకీయమే ఉందండి. ఇన్ని ఎస్ఎస్సీలు పనిచేసి కల్తీనాయి అని చెప్తే ఎన్డీబీ రాజకీయమైన పునరావాస కేంద్రమా? సిఎఫ్టీఆర్ అనేది బ్రహ్మాండమైన సంస్థ, ఆ సంస్థను కూడా పొల్యూట్ చేసి ఆ సంస్థ కూడా నాశనం చేశారే, ఆ సంస్థలు కూడా రాంగ్ రిపోర్ట్ తెప్పించగలిగే పరిస్థితి తీసుకొచ్చారే మీరు. దేనికంటే సిద్ధాస్తులైనప్పుడు మీరు ఏదైనా చేయగలుగుతారు, ఏ సిస్టమ్నైనా మేనేజ్ చేయగలుగుతారు. ఎన్డీడీబీ ఇదేమన్నా రాజకీయ పునరావాస కేంద్రం అది ఎవరు చెప్తే చేయడానికి కాదు కదా. అక్కడ కూడా వచ్చి ఇది కల్తీ చేశారు, నెయ్యి ఇందులో కలిసినాయి అన్ని రాసి ఇందులో ఏమేమి కల్తీ ఏంటుంది కూడా ఆ స్పెక్ట్రం గతంలో మీడియాకు కూడా రిపోర్ట్ కూడా నేను చూపించడం కూడా జరిగింది. ఇంకా దాని గురించి దాన్ని వెనకేసుకుని రావటము. మీరు నిజంగా మాట్లాడితే కరుణాకర్ చెప్తే మీకు రాజకీయ బచ్చ అని చెప్పింది, కరుణాకర్ చెప్పిన మాట నిజమే అవుతుంది. మీ నాయకుడు మీరు రోజు వీరంగం చేసి ఆ నాయకుడు చిందులేసే నాయకుడు సృష్టికి మరో సృష్టి చేయగలుగుతాను చెప్పుకునే నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు, ఆయన చెప్పగలుగుతాడు దానికి సమాధానం. చెప్పండి, మీరేదో అడుగుతున్నారు. లేకుంటే ఇంకెవరన్నా మహానుభావులు నేను ఆయన చెప్పినంత చెప్పలేను, కానీ ఆయన చెప్పిన భాషలో చెప్పాలంటే ఒకటి ఉంది తెలుగులో. ఈయన లాంటి కవి రాసినప్పుడు 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యం భక్షించుడు లక్ష్యమా అన్నట్టు. అంటే అర్థమైందా? 1,00,000 భక్ష్యములు అంటే చేపలు భక్షించు తినేవాడికి లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యం ఒక చేప తినడం లక్ష్యమా? 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకి ఒక్క భక్ష్యం భక్షించు లక్ష్యమా? తిమింగలాలకు లెక్కేసి తిమింగలాలనే మింగినవాడు ముసళ్ళంతా. ఆయనకి తిమింగలాన్ని మింగగలిగే కెపాసిటీ ఉన్నవాడికి ఇవన్నీ ఒక లెక్క. ఏమైనా మాట్లాడగలుగుతాడు. గుడి ఎక్కడుంది? ఆ వెంకటేశ్వర నల్ల రాయి అక్కడ అని చెప్పి బహిరంగంగా చెప్పగలిగిన వాడు ఈరోజు మళ్ళీ వచ్చి అక్కడ వెంకటేశ్వర విగ్రహం పడిపోయింది, పూజా పనస్కులు నోచుకోలేదు, మూత్ర విసర్జన చేస్తున్నారు. నువ్వు పరకామణి తీసుకెళ్ళి బయటకు పెట్టావే, గుడిలో ఉన్న పరకామణి తీసుకొచ్చి మీరు మీ ముగ్గురు మీ ముగ్గురు కలిసి మూర్ఖుల అనాలనా ముఠా అనాలనా తీసుకొచ్చి పెట్టారే. ఇప్పుడు ఆ పరకామణి ప్లేస్లో ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు చెప్పే ఆ మూల విసర్జనలు అక్కడ జరుగుతున్నారు రాత్రుల పూట. ఆ ప్రదేశం అంతా ఖాళీగా ఉంది. ఈ అపవిత్రత కారణం ఎవరు? మీరు కాదా? అపవిత్రానికి బీజం వేసి మీరు కాదు కదా? వెంకటేశ్వర అంత పవిత్రమైన స్థలాన్ని అపవిత్రతం చేసి సర్వనాశనం చేసే సాంప్రదాయాలను మడిగట్టుకుని మీరు చేసిన పనికిమాల పనుల వల్ల దర్శనాలు మార్చేశారు, లడ్డూలు మార్చేశారు, పూజా కార్యక్రమాలు మార్చేశారు. నీ ఇష్టం వచ్చిన 10,000 రూపాయల బ్లాక్లో ఉందని చెప్పి శ్రీవాణిపేటతో అఫీషియలైజ్ చేసి పారేశారు. అంటే ఇప్పుడు ఎవరు ఏం చేయాలన్నా కూడా
గరుడ సేవ చేయాలంటే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ చాలా ప్రాముఖ్యమైన రోజు. ఆ రోజు రష్ ఎక్కువ వస్తారు కదా, నెలకు ఒకసారి పెట్టేద్దాం. నెలకు ఒకసారి గరుడ సేవ చేయండి. వైకుంఠ ఏకాదశి ఈవెన్ వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు మీరు పుట్టినప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి అదే ఉంటే 10 రోజులు చేసేద్దాం. ఏదో స్వాములు పట్టుకొచ్చారు, వాళ్ళంతా రిపోర్ట్ ఇచ్చారు. ఆంజనేయుడు ఇక్కడే పుట్టాడు, ఒక సర్టిఫికేట్ స్వాములు తీసుకొచ్చారు, వాళ్ళు చెప్పారు 100 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇవన్నీ తీసుకొచ్చి సర్వనాశనం తీసుకొచ్చి పెడితే ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఏమైనా బయట చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇది మనం తీస్తే ఏమవుతుందో, ఎక్కడ మనకు భక్తుల వ్యతిరేకత వస్తుందో. భక్తులు ఒక అలవాటు చేసి పెట్టారు కదా వీళ్ళు. లేకుంటే 60 అడుగుల దర్శనం 115 మంది 120 మంది గంటకు పుష్ చేయటం ఎక్కడైనా ఉందండి? ఏ గుళ్ళోనా మీరు చెప్పండి, మీకు అనుభవం ఉంది. శబరిమలలో మనకంటే ఎక్కువ భక్తులు వస్తున్నారు ఇవాళ కూడా. దర్శన విధానంలో ఏమైనా మార్పు జరిగిందా? దర్శనం అక్కడ పోయేవాళ్ళు ఏమైనా వెనక్కి లాగి ఎక్కడిని దర్శనం చేయిస్తున్నారా? ఇటువంటి దుర్మార్గం మనవాళ్ళు వీళ్ళకి వచ్చే కదండి. వీళ్ళకి దేవుడు అంటే భయము భక్తి ఏమన్నా ఎక్కడన్నా ఉన్నాయండి వీళ్ళకి? ఆ భయము భక్తి ఉంటే ఇటువంటి పనులు చేస్తారండి. బరితెగించి మాట్లాడుతారు, రోడ్డుకి ఇష్టం వచ్చిన రోడ్డు పైకి వచ్చి. ఆ మహానుభావుడు మా ఊర్లో కళ్యాణ మండపం కట్టండి, ఇప్పుడు కూడా ఆయన అధ్యక్షుని కోరికలు ఉన్నాడు, మంచి శాసనసభ్యుడుగానే ఉంటాడు ఆయన. కళ్యాణ మండపం కట్టండి అని చెప్తే ఆయన లెటర్ ఇస్తే కళ్యాణ మండపం శాంక్షన్ చేశారు. ₹1,00,00,000 ఖర్చు పెట్టి కళ్యాణ మండపం కట్టారు. ప్రభుత్వం మారిందో ప్రభుత్వం మారకముందో ఆస్తి వాళ్ళు భార్య పెడితే ట్రాన్స్ఫర్ చేశారు. వీళ్ళు తొందరపడిపోయి కళ్యాణ మండపం కట్టేశారు. లెటర్ ఇచ్చాడు ఇస్తాడని. ఇప్పుడు ఆస్తి వాళ్ళ భార్య పేరుతో పెట్టింది. ఈ కళ్యాణ మండపం ఎవరిదండి? వాళ్ళ భార్యదా? దేవస్థానందా? ఖర్చు పెట్టింది దేవస్థానం. ఇంత నీచమైన అరాచకమైన పనులు చేసి వీళ్ళంతా అటువంటి వాళ్ళు మళ్ళీ దేవుని సేవ చేయడం కోసం మేము వస్తాము. అన్నీ చెప్పా కదా, అన్నమయ్య జిల్లా ఒక ఎమ్మెల్యే ఎవరున్నాడు వైసీపీలో లెక్కేసుకో. అంటే ఇటువంటి చేయటానికి కూడా మనకు మనసు అని ఒకటి ఉంది. దేవుడి సొమ్ములతో మనం ఆట ఆడుకోవచ్చా అనేది ఏమాత్రం లేకుండా పోతే ఇప్పుడు ఆ కళ్యాణ మండపం ఎవరిది? అది దీనిపైన మళ్ళీ ఒక కేసు, మళ్ళీ ఒక ఎంక్వైరీ, మళ్ళీ ఇన్ని చేసుకోవాలి. ఎటువంటి సాహసం చేశారండి వీళ్ళు? ఎప్పుడు జరిగింది ఇది? మొన్న ఇటీవల 5 నెలలు 6 నెలల క్రితం పేపర్లు, మీ ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద కథనం కూడా వచ్చింది. ఇప్పుడు 5-6 నెలల క్రితం శాంక్షన్ జరిగింది. ధర్మారెడ్డి గిరిగేట్ ఆయన లెటర్ ఇచ్చింది ఆయన పీరియడ్లో. వైసీపీ గవర్నమెంట్ లెటర్ ఇచ్చి కళ్యాణ మండపం కట్టమని చెప్పి అక్కడ ఇచ్చాడు. కళ్యాణ మండపం వీళ్ళు తొందరగా ఆయన అడిగింది ఆలస్యం ఇచ్చేశారు. రవికుమార్ దొంగతనం చేయించిన వాళ్ళు ఎవరు? రవికుమారే చేశాడా? రవికుమార్ వెనక ముఠా ఉంది కానీ ఇంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రవికుమార్ని ప్రేరేపించింది ఎవరు దొంగతనానికి? ఇది 1 సంవత్సరంలో 6 నెలలు జరిగింది కదా, 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు వస్తుందని ఎంక్వైరీ జరుగుతుంది కదా. మరి మీరే కదా ఆయన దాని ముందు వెనక పక్కన ఆ పక్క ఉంది. ఆ దొంగతనానికి ప్రేరేపించింది మీరు. సరే, ఆయన అంత ఇంత ప్రాయశ్చిత్తం వచ్చింది, అది ఆస్తులు ఇచ్చాడు, ఎంతో నిజమో అబద్ధమో అది పక్కన పెడితే మీకు ప్రాయశ్చిత్తం ఏది? కొట్టేస్తారు కదా, మొత్తం ఆస్తులన్నీ కొట్టేస్తారు కదా. ఆయన దగ్గర రేపు ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తాయి కదా, ఆయన దగ్గర ఎవరెవరు ఆస్తులు రాయించుకున్నారని వచ్చినాక అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. మనిషికి ఎవరైనా చచ్చే లోపల ప్రాయశ్చిత్తం కొంచెం అవసరము, బాధ అవసరము. ఇప్పుడు నేను కూడా ఎందుకు మనసు బాధపడినాను? ఇంత వ్యంగ్యంగా ఇంత ఇదిగా మాట్లాడుతున్న వ్యవస్థల గురించి. ఈ వ్యవస్థలు మా కర్మలో అక్కడ దురదృష్టమో కానీ అధికార ప్రభుత్వంలో ఉండి కూడా పోలీస్ వ్యవస్థ ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా ఒత్తాసు పలుకుతూ ఉంటే వాళ్ళకు ఉంటే మేము మెడగట్టించుకున్నాను. మా బాధ మాకు ఎట్లా ఉంటుందండి? చేయరాని తప్పు ఇంట్లో తీసుకుని మీ మీడియా సాక్ష్యంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు తీసుకెళ్ళి తెల్లవారుజామున తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఇది కరెక్ట్ కాదు. కూటమైంది వాడు పంచుకొని ఈసారి నా దగ్గర లేదు నువ్వు ఈ అని వాడు చెప్పటము, కృష్ణావాడు గుంటూరు చెప్పడం, గుంటూరు కాళహస్తి చెప్పడం, కాళహస్తి ఇంకోని చెప్పడం. ఇదేంటి దందా? ఇది వాడు చేశాడు కాబట్టి మీరు ఎట్టే కంటిన్యూ చేస్తున్నారు. అందువల్ల ఈరోజు అన్నం ఎందుకు అవుతుంది? పొడిగా మల్లెపూలాగా ఉన్న అన్నము ఆవిడ ఎందుకు కాలేకపోతుంది? వస్తున్నారు కాబట్టి తినేవాళ్ళంతా ఏదో అన్నదానం ప్రసాదం కాబట్టి తింటున్నారు. నేను అంత రేటు ఇస్తున్నప్పుడు, మయూర హోటల్ అంత అద్భుతమైన భోజనం ఇస్తున్నప్పుడు నేను ఎందుకు ఇవ్వలేను? ఆయన చెప్పిన సమాధానం తెలిసిన అంత విచిత్రంగా ఉందంటే రైస్ మిల్స్ మీకు మీ వాళ్ళు వండే చేత కదన్న. అంటే 1947 నుంచి అన్నదానం ఉంటే
వాళ్ళకంతా వండే చాలు, ఇప్పుడు మాత్రం వండే చేత కాకుండా పోయింటే 15% మార్చి 2% నేను ఉన్నప్పుడు పెట్టింది, 2% ఉండేది తేమ, ఈరోజు 15% వచ్చింది. అంటే 100 కేజీలు నేను బియ్యం రేట్ ఇస్తే 75 కేజీలు డెలివరీ అవుతున్నాడు. అంటే తేమలో వెళ్ళిపోతుంది. అది ఏం చేయాలంటే కూడా భయపడుతున్నారు. ఏమన్నా ఎట్లా పోయి, ఎందుకంటే వీళ్ళ నోరు అట్లా ఉంది, ఈ విధంగా భయపడుతున్నారు. మాట్లాడి వీటి చేయగలిగింది భయపడుతుంది అంటే చేయలేకపోతున్నారు కదా. మరి ఇప్పుడు వైసీపీ చేసిన తప్పులన్నీ మనం ప్రతిదీ వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో ఇదే ఎగ్జాంపుల్. రైస్ని తీసుకొచ్చి రైస్ మిల్ స్వచ్ఛందంగా టెండర్ పిలవడానికి ఎందుకు దాంట్లో మినిమేషన్ లెక్కేసుకోవాలి? రైస్ మిల్ అసోసియేషన్ నుంచి కాబట్టి టెండర్ బిల్స్ మనం అన్ని ఎట్లయితే టెండర్ పిలుస్తున్నామో కండిషన్స్ పెట్టండి. టెండర్ బిల్స్ రైస్ తీసుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అంటే అది ఏదో తప్పు చేశారు కాబట్టి మనం అట్లే ప్రతిదీ అట్లే జరుగుతుంది కదా ఇప్పుడు.